హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్ఏపి యొక్క జనరల్ సెట్టింగ్స్, విజువలైజేషన్ సెట్టింగ్, డిస్ప్లే సెట్టింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నా ఎస్ఏపిలో డెసిమల్స్ తర్వాత పాయింట్కు బదులు కామాకు బదులు డాట్ చూస్తుందని చెప్పాను కదా. నేను మీకు ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. MB52T కోడ్ ప్లాంట్ వేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నా స్టాక్ మొదట కామా వచ్చి తర్వాత పాయింట్ రావాలి కదా. ఇక్కడ నాకు 2,44,728 ఉందన్నమాట. కానీ డాట్ వచ్చే దగ్గర కామా వచ్చింది, కామా వచ్చే దగ్గర డాట్ వచ్చింది. ఈ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది నేను మార్చాలనుకుంటున్నాను. ఇది డేట్ ఫార్మాట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ అలాంటివి చేయాలనుకుంటున్నాను. మీరు ఎస్ఐపి యూజ్ చేస్తున్నారంటే మినిమం బేసిక్ సెట్టింగ్స్ మీకు తెలిసి ఉండాలి. లేకపోతే ఎస్ఏపిని మనం యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ లాగా యూజ్ చేయలేమన్నమాట. ఈ బేసిక్ సెట్టింగ్స్ తెలిసి ఉండాలి. ఇది చేంజ్ చేయడానికి సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో యూజర్ ప్రొఫైల్ ఓన్ డేటా, సిస్టమ్ యూజర్ ప్రొఫైల్ ఓన్ డేటా చూసుకోండి. కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు క్లిక్ చేశాక ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, దీన్ని కొంచెం పెద్దగా చేయండి. పెద్దగా చేసేసి అడ్రస్ అని ఉంది కదా, ఇది అడ్రస్ జనరల్ డేటా, ఇది వదిలేసేయండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి కదా, ఎస్ఏపిలో డెసిమల్ నంబర్స్ అని ఉన్నాయి కదా, బై డిఫాల్ట్గా 3 సెట్టింగ్స్ ఉంటాయండి. 3 సెట్టింగ్స్ ఇవి. ఈ 3 సెట్టింగ్స్లో ఎస్ఏపి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైనా ఒక సెట్టింగ్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అది మనకు తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా సెట్టింగ్ ఏమనుంది, 1.234.56 ఇలా ఉంది. అంటే కామాకు బదులు పాయింట్ వస్తుంది, పాయింట్కి బదులు కామా వస్తుంది అనమాట. నాకేం కావాలి, మనం జనరల్గా నంబర్స్లో ఫస్ట్ ఏం చేస్తాం, డెసిమల్స్ పాయింట్ తర్వాత డెసిమల్స్ వచ్చేటి కన్సిడర్ చేయం కదా. 00 అని వస్తే కన్సిడర్ చేయం. 89 ఉంటే అది డెసిమల్ కింద కన్సిడర్ చేస్తాం. మనం జనరల్గా నంబర్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. వేరే ఫార్మాట్ ఇటు చూడండి, స్పేస్ వస్తుంది. ఇట్లా కాకుండా మనకు కామా రావాలి. ఎక్స్ అనే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఫార్మాట్ అంటే డేట్ ఫస్ట్ వచ్చి మంత్, ఇయర్ అట్లా మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా డేట్ ఫార్మాట్ కూడా చేసుకోండి. నాకు ఈ డేట్ ఫార్మాట్ ఓకే ఉంది, నేను అందుకని ఈ డేట్ ఫార్మాటే సెలెక్ట్ చేసుకున్నాను. డేట్, మంత్, ఇయర్ అట్లా అనమాట. ఈ 1 అనేది సీరియల్ నెంబర్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, 1 ఏంటని. 1 అనేది సీరియల్ నెంబర్. టైం జోన్ టైం జోన్ చూడండి. 24 అవర్స్, 12 అవర్స్ ఫార్మాట్ డిఫరెంట్ AM PM డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. 24 అవర్స్ బాగానే ఉంది కాబట్టి నేను 24 అవర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అది డిఫాల్ట్ సెట్టింగ్సే ఉంచేస్తున్నాను. అట్లానే మిగతాది టైం జోన్, ఈస్ట్ అలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టైం జోన్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నాకు దగ్గర ఎక్కువ టైం జోన్ అలాంటివి లేదు కాబట్టి, నాకు ట్రైనింగ్ సర్వర్ కాబట్టి నా దగ్గర ఎక్కువ టైం జోన్ లేదు, అలానే ఉంచుతున్నాను. మనకి డెసిమల్స్ అనేది మెయిన్ కాబట్టి ఇది ఇచ్చేసి సేవ్ చేసేస్తాను. సేవ్ చేసిన తర్వాత మరి మీరు MB52కి వెళ్ళి చూడండి, మారిందో లేదో చెక్ చేసుకోవాలి కదా. చూడండి, మారిందా? మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మరి మనం సెట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ మారలేదంటే మనం లాగౌట్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాగౌట్ చేసేసేయండి. మళ్ళీ ఎస్ఏపిని లాగిన్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసేసేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ వేసేసాక ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. MB52 ప్లాంట్ వేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 244, 278 ఇప్పుడు పర్ఫెక్ట్గా నంబర్ ఫార్మాట్లో తీస్తుంది అనమాట. అలాగే ఇంకొన్ని సెట్టింగ్స్ చూద్దాం మనం. మ్యాండేటరీ సెట్టింగ్స్, అన్ని సెట్టింగ్స్ మీకు ఏం చెప్పట్లేదు నేను, మ్యాండేటరీ సెట్టింగ్ చెప్తున్నాను. కస్టమైజ్ లోకల్ లేఅవుట్ అని కదా, మనం ఇంతకుముందు ట్యాబ్స్లో వెళ్ళాము కదా. ట్యాబ్స్లో కాదు, రిబ్బన్లో ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్ది కస్టమైజింగ్. మీకు వర్షన్ను బట్టి వేరే సెట్టింగ్స్ అని గిట్ట ఉంటుండొచ్చు లోగో. దాంట్లో ఆప్షన్ అనేది మాత్రం కామన్గా ఉంటుంది. ఏ దాంట్లో అయితే ఆప్షన్ ఉంటుందో ఆ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేశాక ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం జనరల్గా మొబైల్ సెట్టింగ్స్ ఎట్లా చేస్తామో ఫాంట్ అలాగని విజువలైజేషన్ డేటా, దీని మీద చిన్న క్లిక్ చేస్తే ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ వస్తాయి అనమాట. మనకు డిఫాల్ట్ థీమ్స్ ఉంది. ఇట్లా దీని కలర్లు అలా మార్చుకోవచ్చు మనం ఇది కావాలనుకుంటే. నేను యాజ్ ఇట్ ఈస్గా నేను ఉంచుతున్నాను, చూసుకోండి. ఇది నేను మార్చేసాను ఆల్రెడీ. ఎస్ఏపి ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ సెట్టింగ్స్ రావు, చూసుకోండి. యాక్టివేట్, నాకు ఇది నచ్చుతుంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అట్లానే ఫాంట్ సెట్టింగ్స్ ఈ ఫస్ట్ 2 బాక్సెస్ సింబల్ కొట్టేసి కలర్ న్యూ 9 ఇట్లా 9 అన్ని సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు.
ఇట్లా చేస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఉంటుంది మనకు. ఆల్రెడీ నేను అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. మనం ఎక్సెల్లో ఎట్లా చేస్తాం కదా, ఫాంట్ ఫాంట్ సైజు అలాంటివన్నీ, ఫాంట్ స్టైల్ ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు దాని తగ్గట్టు మార్చుకోండి. మీరు, నేను ఆల్రెడీ మార్చేశాను, మీకు డిఫాల్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్, నేను పెట్టిన స్టైలే పెట్టాలని మీకు ఏం లేదు, మీకు నచ్చినట్టు పెట్టుకోండి. బార్డరింగ్స్ బార్డరింగ్స్ టైటిల్ బార్ ఒకటే మాత్రం ఇచ్చాను నేను, బై డిఫాల్ట్గా ఉంటుంది ఇది, ఇదే ఉంచండి మ్యాక్సిమం, ఇదే నీట్గా కనిపిస్తుంది కాబట్టి. డిఫాల్ట్ సెట్టింగ్స్, డిఫైన్ కస్టమ్ కలర్ అనమాట. చూడండి గ్రీన్, రెడ్, ఇట్లా సిగ్నేచర్ డిఫాల్ట్, పర్పుల్, ఇట్లా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్, గోల్డ్, ఇట్లా మార్చేసుకోండి. నేను సిగ్నేచర్ డిఫాల్ట్ పెట్టుకుంటే కొంచెం ఐ మీద ఎఫెక్ట్ పడదనమాట, అందుకనే నేను సిగ్నేచర్ డిఫాల్ట్ పెట్టుకుంటున్నాను. కలర్ సెట్టింగ్స్, సేమ్ కలర్ సెట్టింగ్స్ ఎట్లా ఉంటాయో అది సేమ్ అదే ఇప్పుడు మనం చూసాం కదా, మళ్ళీ డిఫాల్ట్ సెట్టింగ్సే. ఇక్కడ ఇంటీరియర్ విజువలైజేషన్ క్లోజ్ చేసేసాం. విజువలైజేషన్ క్లోజ్ చేసినాక ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది కదా, డిజైనింగ్లో కీబోర్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, కీబోర్డ్ సెట్టింగ్స్ చూసుకోండి, సేమ్ యాస్టీస్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే కీబోర్డ్ సెట్టింగ్స్ ఆల్రెడీ నేను సెట్ చేస్తున్నాను, మీకు ఇట్లా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. తర్వాత విజువలైజేషన్ 1, విజువలైజేషన్ 1లో వైట్ కర్సర్ అని ఉంది కదా, వైట్ కర్సర్ను సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్స్లో షో కీ విత్ ఇన్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం కస్టమైజ్డ్ డాక్యుమెంట్స్ చేస్తున్నాం కదా, అది మనం ఏదైతే ఉంటుందో అది షార్ట్ కట్లో టైప్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను చూడండి, ఇది తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు, మళ్ళీ సెట్ చేసి చూపిస్తాను తేడా. అట్లాగే విజువలైజేషన్ 2 కామన్ జనరల్ సెట్టింగ్స్, ఇట్లా ఇది సేమ్ ఇలాగే సెట్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఇవన్నీ పెద్ద కామన్ నార్మల్ సెట్టింగ్సే, ఇవి అంత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏం కావు కాబట్టి ఓకే చేయండి. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది నేను తీసేసాను కదా, చూడండి ఇప్పుడు /NME21N, ఇక్కడ చూడండి స్టాండర్డ్ వ్యూ ఏంటి మనకి ఎన్బి, ఇక్కడ ఎన్బి రావట్లేదు చూడండి, అది డ్రాప్ డౌన్ ఉండాలన్నమాట. మనం ఏది డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసినామో మనకే ఐడియా ఉండదు ఇప్పుడు ఇట్లా డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టకపోతే. అందుకనే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆప్షన్స్, విజువలైజేషన్ 1, ఇక్కడ షో డ్రాప్ డౌన్ లిస్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను నేను. మళ్ళీ ME21 వచ్చి చూడండి, ఇక్కడ చూడండి ఎన్బి చూపిస్తుంది. అట్లానే మనం చేసిన కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ కూడా చూపిస్తుంది అనమాట. డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఈ సెట్టింగ్స్లో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఆ డేట్ ఫర్ డెసిమల్స్ ఉన్నాయి కదా, ఆ డెసిమల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది SAPలో, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే. లేదు మేము అట్లానే డిఫాల్ట్ సెట్టింగ్ తోటి ఏదైతే ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చినాయో అదే యూజ్ చేసామంటే ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసి సెట్టింగ్స్ చేసి మీ SAPలో సెట్టింగ్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.